హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద మంకీ ఇదొక హారర్ స్లాషర్ మూవీ. రీసెంట్ గా యాపిల్ టీవీలో రెంట్కి ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం 1.5 అవర్ మాత్రమే ఉంటది. ఈ మూవీ ఫ్రీగా ఎలా చూడాలో ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. ముందుగా ఈ మూవీ స్టోరీ రాసింది స్టీఫెన్ కింగ్. ఈయన ఒక నావెల్ రైటర్ అండ్ డైరెక్టర్. ఐటీ చాప్టర్ 2 ద గ్రీన్ మైల్ లాంటి మూవీస్ ఈయన డైరెక్ట్ చేశారు. హైయెస్ట్ ఐఎండిబి రేటెడ్ మూవీ అయిన ద షాషాంక్ రిడెంప్షన్ కి కూడా ఈయనే రైటర్. సింపుల్ గా చెప్పాలంటే హాలీవుడ్ లో చాలా పెద్ద మనిషి. 2019లో ఐటీ చాప్టర్ 2 మూవీ తర్వాత 6 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈయన మూవీ వచ్చింది. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. 5,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ట్విన్ బ్రదర్ స్టోరీ చూపిస్తారు. ఒకరోజు వాళ్ళకి ఒక బొమ్మ మంకీ దొరుకుతుంది. ఎవరైనా ఆ మంకీతో ఆడుకోవడానికి వెళ్తే ఆ మంకీ వాళ్ళని అతి ఘోరంగా కిరాతకంగా చంపేస్తుంది. ఆ బొమ్మ మంకీని కట్ చేసి పడేసినా కూడా అది మాత్రం వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు. ఆ మంకీ ఎందుకు అలా చేస్తుంది, దాని పర్పస్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అన్నది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, బేసిక్ గా ఇలాంటి స్టోరీ ఇంతకుముందు ఏదో మూవీలో చూసా గైస్. ఆ మూవీ నేను మాత్రం అస్సలు గుర్తు రావట్లేదు. ఈ మూవీ నాకైతే బానే ఉంది అనిపించింది మామ. రన్ టైం తక్కువగా ఉండడంతో పెద్దగా బోరింగ్ గా కూడా అనిపించలేదు. అక్కడక్కడ డార్క్ కామెడీని భలే బ్లెండ్ చేశారనిపించింది. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ పేస్ గా ఉంటది. ఎక్కడ కూడా డల్ మూమెంట్స్ ఏ ఉండవు. బ్రూటాలిటీని మాత్రం చాలా ఘోరంగా చూపించారు గైస్. లిటరలీ దిన్నమ్మ ఇదేంట్రా బాబు అలా చంపేశాడు అనిపించేలా ఉంటది. ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ ఉంటాయి కదా, లైక్ బాడీ పార్ట్ కట్ అవ్వడం, పేగులు బయటికి రావడం, అలా చాలా ఘోరంగా ఉంటది గైస్ ఈ మూవీలో. మొన్న టెరిఫైర్ 3 మూవీ వచ్చింది కదా, అలా అయితే అస్సలు ఉండదు. ఐ మీన్ జస్ట్ నరుకుంటూ వెళ్ళడం అలా ఉండదు గైస్. ఈ మూవీలో స్టోరీ డ్రివెన్ యాక్షన్ ఉంటది. లైట్ హార్టెడ్ అయితే ఈ మూవీని స్కిప్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఇఫ్ మీకు వైలెన్స్ ఇష్టం అయితే ఈ మూవీ మిమ్మల్ని డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తుంది. కెమెరా వర్క్, లొకేషన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ ఇవన్నీ డీసెంట్ గా అనిపించాయి. ఓవరాల్ గా సూపర్ మస్ట్ వాచ్ అని చెప్పాను, కానీ ఇది జానర్ స్పెసిఫిక్ మూవీ గైస్. అంటే ఇలాంటి హారర్ స్లాషర్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళు స్కిప్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ న్యూ ఏజ్ హారర్ స్లాషర్ మూవీ. అండ్ ఇందులో వైలెన్స్ చాలా ఉంటది గైస్. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడ మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎలా చూడాలని నేను చెప్తాను. సో ఇది గైస్ ద మంకీ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.